ఈరోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ నేను చేసుకున్నాను. ఎలా చేసుకున్నానంటే ముందుగా క్యారెట్స్ కట్ చేసి క్యారెట్స్, క్యాప్సికమ్, బీన్స్ ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కలు. ఈ లోపల అన్నం కూడా వండి పెట్టుకోవాలి. అవన్నీ ఫ్రై చేసేసి లాస్ట్లో రైస్ ఉడకబెట్టిన రైస్ ఉంటుంది కదా, అది రైస్ వేసేసుకుంటే మీకు వెజిటేబుల్ రైస్ తయారైపోతుంది. అండ్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ ఇంగ్రీడియంట్స్ లైక్ పెప్పర్ పౌడరు అండ్ ఇంకా వచ్చేసి పెప్పర్ పౌడర్ ఎక్కువ యాడ్ చేయాలి కారం లేకుండా. అండ్ సోయా సాస్ అవి యాడ్ చేస్తే నీకు ఆ టేస్ట్ వస్తుంది. ఇంకా వెనిగర్ వాడకుండా జస్ట్ యూ కెన్ యూజ్ లెమన్ అనమాట. ఒక లెమన్ యూజ్ చేస్తే సరిపోతుంది. అన్ని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్ అండ్ వాట్ ఎవర్ మీరు ఏది కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో అన్ని వెజిటబుల్స్. సో ఇలా పచ్చిమిర్చి కూడా ఒక 4 పచ్చిమిర్చి ఇవి వేసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అవుతూ ఉన్నాయి. సో ఏంటంటే మనం ఎంతైనా సరే జీవితంలో కష్టాలు నలిగిపోవాలి అంతే. కష్టాలు ఉన్నాయంటే వాటిని తట్టుకొని నిలబడాలన్నమాట. అప్పుడే అవి ఇంకా నువ్వు బలంగా తయారవుతావు. సో మనం విలువైన వారిగా తయారవ్వాలి అంటే నువ్వు ఆ కష్టాల్లో నలిగిపోవాలన్నమాట. నాకే ఎందుకు వస్తున్నాయి కష్టాలు అని చెప్పి మనం అనుకోకూడదు. సో ఎప్పుడైనా సరే మనకి విలువ పెరగాలి అంటే మనం ఆ కష్టాలని దాటుకుంటేనే మనకి విలువ పెరుగుతుందన్నమాట. సో ఆల్వేస్ బీ హ్యాపీ వెన్ యూ ఫేస్ ఎనీ స్ట్రగుల్స్ అన్నమాట. మనం ఎప్పుడు హ్యాపీగానే ఉండాలా. సో ఇతరుల మాటలు కంటే వాళ్ళ పనులు మనకు నిజం చెప్తాయి కాబట్టి వాళ్ళని నమ్మకుండా మన పనేదో మనం చేసుకుంటూ ఉండాలి. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నా. నేను కూడా కష్టాల్లోనే ఉన్నాను, బట్ ఐ నెవర్ గివ్ అప్ అండ్ హోప్ ఎవ్రీ వన్ విల్ బీ వెరీ హ్యాపీ విత్ ద వర్క్స్ దే ఆర్ డూయింగ్. సో నా లాస్ట్లో రైస్ వేసేసుకుంటే మీకు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. ఎంత మంచిగా టేస్ట్ వస్తుందంటే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇంకా మంచిగా పిల్లలకి కూడా మంచిగా పెట్టచ్చు. చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే ట్రై చేసుకుంటే బయట ఫుడ్ కంటే ఇది కొంచెం హెల్దీ అనమాట ఇంట్లో చేసుకుంటే. సో ఇట్ వాస్ టేస్టీ, వెరీ గుడ్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో హోప్ మీరందరూ చాలా విలువైన వాళ్ళగా ఉంటారు అని అనుకుంటున్నాను. కష్టాలు వస్తున్నాయి కదా అని వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.